ఋషి అంటే కేవలం అడవిలో ఉండే సన్యాసి కాదు. సత్యాన్ని దర్శించిన మహాత్ములు. ఋష్ అంటే చూడటం, దర్శించడం. సత్యాన్ని, బ్రహ్మతత్వాన్ని దర్శించిన వాళ్ళే ఋషులు. ఋషులు ఏం చేసేవారంటే తమ జీవితాన్ని ఆత్మజ్ఞానం కోసం అంకితం చేసేవారు. వారు లోతైన ధ్యానం చేస్తారు, మంత్రాలను దర్శిస్తారు. వాళ్ళు మంత్రాలను క్రియేట్ చేయరండి. వేద జ్ఞానాన్ని లోకానికి అందిస్తారు. రాజులు ప్రజలను ధర్మ మార్గంలో నడిపిస్తారు. వేదాలు ఋషులు రాసినవి కాదు, వారు ధ్యానంలో విన్న సత్యాలు. ఋషుల యొక్క ప్రత్యేక శక్తి ఏంటి అంటే శుద్ధమైన చైతన్యంతో ఉంటారు, అహంకారం లేని జీవితాన్ని గడుపుతారు, కోరికలపై నియంత్రణ ఉంటుంది, వాళ్ళు సత్యత్వంతో ఏకత్వంగా ఉంటారు. మంత్రాలు వారి సమీపంలో ప్రభావం చూపవండి, అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళని తాగదు. ఋషులు రకాలు చెప్తానండి. బ్రహ్మ ఋషులు బ్రహ్మజ్ఞానం పొందినవారు, మహర్షులు లోతైన తపస్సుతో మహాశక్తి పొందినవారు, రాజ ఋషులు రాజులై ఉండి కూడా ఋషి స్థాయికి చేరినవారు. ప్రసిద్ధ ఋషులు ఎవరంటే వాల్మీకి రామాయణ రచయిత, వేదవ్యాసుడు మహాభారత కర్త, వశిష్ఠుడు రాజగురువు, విశ్వామిత్రుడు రాజు నుంచి ఋషిగా మారినవాడు, జనక మహారాజు కూడా రాజు ఋషి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఋషి అంటే సత్యాన్ని చూసి దానితో జీవించే మనిషి. మనకి గార్గేయి సీతాయనంలో మనం గార్గేయి మాతని నిన్న తెలుసుకున్నాం కదండి. ఆమెని గార్గేయి అంటే ఎవరు అనేది మనం తెలుసుకుందాం ముందు. ఎందుకు అంటే అసలు ఋషులు అన్న వాళ్ళని మగవాళ్ళే ఋషులు అంటారు, కానీ ఆడవాళ్ళని కూడా ఋషులు అంటారా? ఈమెని వాచక్నవి అంటారు. వాచక్నవి అని ఎందుకు పిలుస్తారు అంటే ఈమె ఒక మహా ఋషి కుమార్తె అండి. ఆ మహర్షి పేరే వాచక్. ఆ యొక్క తండ్రి పేరు మీద ఈమెని ఆ పేరుతో పిలుస్తారనమాట. అందులోనే ఒక సమాధానం దాగి ఉందండి. ఎందుకు అంటే వాచక ఋషి కుమార్తె, వాచక్ను, వాచక్ ప్లస్ ను, వాచక్ను ఋషి కుమార్తె కాబట్టి వాచక్నవి అంటారు. సంస్కృతంలో నవి అంటే కుమార్తె అని అర్థం. అందుకే గార్గేయని వాచక్నవి అని పిలుస్తారనమాట. వాచక అనే పదానికి అర్థం ఏంటంటే వాక్కు, వాక్కుతో సత్యాన్ని వ్యక్తపరిచేవారు. వేద వాక్యాల స్థాయిలో ప్రశ్నలు వేసేదండి. బ్రహ్మతత్వాన్ని వాక్కు ద్వారా వెలికి తీసిన మహా ఋషి ఆవిడ. అందుకే ఆమెను వాచక్నవి అని ఎంతో గౌరవంగా పిలుస్తారనమాట. అసలు గార్గి అన్న ఆవిడ్ని ఆ రోజుల్లోనే మరి మహా ఆడవాళ్ళకి అంత స్థానం ఉందంటారా? వేద కాలపు మహిళా తత్వవేత్త అండి. భారతీయ ఆధ్యాత్మిక తాత్విక చరిత్రలో ప్రసిద్ధి చెందింది ఆవిడ. ఆమె బృహదారణ్యక ఉపనిషత్తులో కనిపించే మహాజ్ఞానవతి. మిథిలరాజు జనక మహారాజు సభలో ఋషుల మధ్య యాజ్ఞవల్క మహర్షితో చేసిన తాత్విక సంభాషణలే ఆమె ప్రఖ్యాతిని చాటుతాయి. ఆమె విశిష్టత ఏంటి అంటే బ్రహ్మతత్వంపై లోతైన ప్రశ్నలు అడిగిన ధైర్యవంతురాలు. ఈ జగత్తు ఏ దానిపై ఆధారపడి ఉంటుంది అలాంటివి మూల ప్రశ్నలు అనమాట. స్త్రీలు కూడా వేదకాలంలో ఉన్నత తత్వచింతన చేసేనట్టు ఆవిడ నిరూపణ చేసింది. జ్ఞానం, వినయం, సత్య అన్వేషణ ఆమె ప్రత్యేకతలు. ఆమె ప్రశ్నల సారం ఏంటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలు ఇవన్నీ ఏ దానిలో స్థితమై ఉన్నాయి? ఈ ప్రశ్నల ద్వారా అండి అఖండమైన బ్రహ్మ సత్యం వైపే మనమందరం కూడా దృష్టి మళ్ళిస్తామన్నమాట. ఈవిడ మనకి ఏం చెప్తుందంటే ప్రశ్నించాలంటే భయపడొద్దని చెప్తుంది. సత్యాన్వేషణలో లింగ భేదం లేదని చెప్తుంది. జ్ఞానం అంటే వినయము ప్లస్ ధైర్యమే. ఇదే మనకి కావాల్సిందనమాట. ఈమె వేదకాలానికి చెందిన బ్రహ్మచారిణి అండి. బ్రహ్మజ్ఞానంపై చర్చించే స్త్రీ కాబట్టి ఈమె బ్రహ్మవాదిని అని కూడా పిలిచేవారు. తండ్రి పేరు వాచక్ను ఋషి. ఈమె మిథిల రాజ్యంలో ఉండేదన్నమాట. ఈమె సుమారు క్రీస్తుపూర్వం 8-7 శతాబ్దాలలో ఉంది అండి. గార్గి అంటే గర్గ ఋషి వంశానికి చెందినది. వేద విద్యలో పెరిగిన ఋషి కుమార్తె. ఈమె ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తే ఈమె మనకి గుర్తొచ్చేస్తుందనమాట. జనక మహారాజు సభలో మిథిలరాజు జనక మహారాజు ఒక మహాసభను ఏర్పాటు చేస్తాడండి. అక్కడ దేశాల నుంచి వచ్చిన ఋషులు, బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానంలో చర్చిస్తారు. ఆ సభలో ఏకైక స్త్రీ తత్వవేత్త ఎవరన్నా ఉన్నారు అంటే ఆమె గార్గియే. పురుష ఋషుల మధ్య ఎటువంటి భయం లేకుండా ప్రశ్నలు వేసింది. జ్ఞానంతో, తర్కంతో మాట్లాడే ధైర్యం కలిగిందండి ఈవిడికి. ఈవిడ అడిగిన ప్రశ్నలు భారతీయ తత్వశాస్త్రం
శాస్త్రంలో ఒక మైలురాయి. జగత్తు గురించి ఒక ప్రశ్నేసిందండి. చెప్పాను కదా! ఈ భూమి దేనిపై ఆధారపడి ఉంది? నీరా? అగ్నా? వాయువా? ఆకాశమా? ఇవన్నీ చివరికి దానిలో లీనమవుతాయి అన్నది ఒక ప్రశ్న. బ్రహ్మతత్వం గురించి అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అన్నిటిని ఆవరించిన ఆ తత్వం ఏమిటి? దానికి రూపం ఉందా? లేక నిరాకారమా? ఇలాంటి ప్రశ్నలు భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక సత్యం వైపు మన మనసును తీసుకువెళ్తాయి. అందువల్ల ఆమె ఎప్పుడు వాదన చేయలేదండి. అహంకారం చూపలేదు. వినయంతో మౌనం పాటించేది. ఎందుకంటే ఆహ్, ఎంతో ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తున్నప్పుడు ఆమె ఎంతో వినయంతో ఉండేది. అదే ఆమె యొక్క గొప్పతనం. జ్ఞానం ఉన్నవారికి వినయం కూడా ఉండాలి అని ఆమె నిరూపించిందండి. ఆమె మన జీవితానికి ఇచ్చే సందేశం ఏంటంటే ప్రశ్నించమని, కానీ అహంకారం లేకుండా జ్ఞానం కోసం ధైర్యం అవసరం అని చెప్పింది. స్త్రీ పురుష భేదం లేకుండా సత్య అన్వేషణ చేయమని చెప్పింది. తెలిసిన దానికంటే తెలియని దానిపై వినయం ఉండాలి అని చెప్పిందండి. ఇవి గార్గి మాత యొక్క ప్రత్యేకతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.